హాయ్ అండి, అందరికీ నమస్తే. మీకు అరకు వెళ్ళాలనుకునే వాళ్ళకి అరకు ఎలా వెళ్ళాలి, దాని గురించి మీకు పూర్తి అక్కడ చూడాల్సిన ప్లేసెస్ గురించి చెప్తానండి. అరకు వెళ్ళాలనుకున్నప్పుడు ఫస్ట్ అరకు ఆంధ్రప్రదేశ్ ఊటీ అని చెప్తారండి. అలాంటి అరకు వెళ్ళాలంటే ఫస్ట్ వైజాగ్ వెళ్ళాలి. వైజాగ్ నుంచి మార్నింగ్ 7కి కిరణ్ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది. దాని నుంచి ఆ ట్రైన్ ద్వారా అరకు వెళ్తేనే అందాలు చూడొచ్చండి. చూడండి, అరకు ట్రైన్లో వెళ్తుంటే ప్రకృతి అందాలు చాలా బాగుంటాయి. అదేవిధంగా మధ్యలో టన్నల్స్ కూడా ఒక 20 పైన కేవ్స్ టన్నల్స్లోంచి ట్రైన్ వెళ్తుందండి. అదేవిధంగా విస్టర్డమ్ కోచ్లను ఉన్నాయి, మొత్తం గ్లాసెస్తో ఉంటాయి. ఒక 2 మంత్స్ ముందుగా మనం టికెట్ బుక్ చేసుకున్నామంటే విస్టర్డమ్ కోచ్ ద్వారా ప్రకృతి అందాలని చాలా చక్కగా ఆస్వాదించవచ్చండి. అరకు వెళ్ళాలనుకునే వాళ్ళు ట్రైన్ జర్నీకి మాత్రమే ప్రిఫర్ చేయండి. అదేవిధంగా చూసారా, ప్రకృతి అసలు ఎంత బాగా మేఘాలు వర్షాలు పడేటప్పుడు అయితే ఇంకా బాగా మేఘాలు వచ్చి పడుతున్నట్టు మన మీద పడుతున్నట్టే ఉంటాయి. అదేవిధంగా అరకులో చూడాల్సినటువంటి ముఖ్యమైన ప్లేసెస్లో ఫస్ట్ బొర్రా గృహలు అండి. బొర్రా గృహలు ప్రకృతి సహజసిద్ధమైనవి, చాలా అందంగా ఉంటాయి. అక్కడ మనకి మంచి మంచి కలర్ఫుల్గా ఫొటోస్ తీసేవాళ్ళు చాలామంది ఉంటారు. లోపల పెద్ద శివలింగం కూడా ఉంటుందండి. అదేవిధంగా పక్కనే కటిక వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంటుందండి. కటిక వాటర్ ఫాల్స్ కొంచెం పైకి ఎక్కి చూడాల్సి ఉంటుంది, చాలా పెద్ద వాటర్ ఫాల్. దాని తర్వాత చాపరాయి వాటర్ ఫాల్ అని కూడా ఉంటుందండి. చాపరాయి వాటర్ ఫాల్ వెడల్పుగా ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుంటుంది. ఎక్కడికక్కడ మనకి బొంగులో చికెన్ అని ఒకటి దొరుకుతుందండి, చాలా బాగుంటుంది. వెళ్ళిన ప్రతి యాత్రికులు దాన్ని టేస్ట్ చూడకుండా రారు, అలా ఉంటుంది. దాని తర్వాత మాడుగడ వ్యూ పాయింట్ అని ఉంటుంది. అక్కడి నుంచి కూడా క్లౌడ్స్ ఏదో మార్నింగ్ తెల్లవారుజామున మనం వెళ్ళామంటే మేఘాలు మన మీద పడుతున్నట్టే ఉంటాయి, అంత బాగుంటుంది. ఇది మాడుగడ వ్యూ పాయింట్ అంటారు. దాని తర్వాత అరకులో అనంతగిరి కాఫీ తోటలు ఉంటాయండి, అక్కడ కాఫీ చేసి మనకి ఇస్తుంటారు, చాలా బాగుంటుంది. అట్లాగే లోకల్లో పద్మాపురం గార్డెన్స్ అని గార్డెన్ ఉంది, గార్డెన్ చాలా బాగుంటుంది. అట్లాగే ట్రైబల్ మ్యూజియం ఉందండి. ట్రైబల్ మ్యూజియంలో కూడా మనకి చాలా చూడాల్సినటువంటి ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ మనకి ట్రైబల్స్ వాళ్ళు తయారు చేసినటువంటి ఉత్పత్తులన్నీ కూడా లోపల ట్రైబల్ మ్యూజియంలో అమ్ముతారు. అట్లాగే అక్కడ దింసా డ్యాన్స్ అని ట్రైబల్ వాళ్ళ ఫేమస్ అండి. అట్లాగే అక్కడ దగ్గరలోనేమో చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉందండి. ఇట్లా అరకులో చూడాల్సిన మెయిన్ ప్లేసెస్ ఇవి. ప్రతి ఒక్కరు అరకుని విజిట్ చేయండి, ప్లేసెస్ అన్నీ చూడండి. వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.